ఆడి చెయ్యి నరికితే సరిపోదు, సాల్తే లేపేయాలి. ఎంతమంది లేపేస్తావు? భయమా? ఈ శివయ్యకి భయమా? అన్నాడు కదా వాణ్ణి లేపేస్తే భయపడినట్టే అని. దొంగ పోలీస్ ఆటలో దొంగ మనవాడే అయి ఉండాలి, పోలీసు మనవాడే అయి ఉండాలి. బుర్రకెక్కలా. ఒక పోలీస్ క్రిమినల్ గా ఆలోచిస్తే ఏం జరుగుతుందో వాడు చూపించాడు. ఒక క్రిమినల్ పోలీస్ అయితే ఏం జరుగుతుందో నేను వాడికి చూపిస్తాను. అందుకు మనవాడొకడు పోలీస్ అవ్వాలి, వాడు మనలో ఒకడై ఉండాలి. మనలో అలాంటి వాడెవడున్నాడయ్యా? ఉన్నాడు. ఎవరు? శివయ్య రూపమైతే నీడగా, రక్తమైతే మాంసంగా, శరీరమైతే ప్రాణంగా ఉంటాడు. వాడు ఇంకెవడు? నా శక్తి. మీ అన్నకు అసలు బుర్రే లేదురా. చెప్పమంటావా? ఏంటన్నా? శక్తి అయిపో. అయిపోతానన్నా. కరెక్ట్ గా ఉంటుంది కదా? అయిపో. నువ్వు చెప్తే ఓకే. అమ్మా, అన్నయ్య లాక్ అయ్యాడు. నాన్న అవుతాను గానీ ఏమవ్వాలి? కాసేపు ఊరుకో. పోలీస్ అయిపో. సరే నాన్న. ఏంటది? పోలీసా? నాన్న నన్ను పోకి నవ్వమని అవుతాను, కానీ పోలీస్ అవడం నా వల్ల కాదు. ఏం జరిగిందో చూసావు కదా? ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. మనల్ని కంట్రోల్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం కంట్రోల్ చేయాలి అంటే నువ్వు పోలీస్ అయిపో. అందుకని అబ్బా, నిన్ను పోలీసుని చేయాలని నేను నిర్ణయించుకున్నా. అది నా వల్ల కాదు నాన్న. చేస్తాను, చేసి నా వల్ల కాదు. కుదురుతుంది. చెప్తాను. ఏంటి సాబ్, ఎలాగో మీరు పోలీస్ కాబోతున్నారు. 20 ఏళ్ళైంది సాబ్. నేను కాకి చొక్కా వేసుకున్నా సాబ్. చచ్చారు నీ. ఏంటి శక్తి, పోలీస్ డ్రెస్ వేసుకుని లోపలికి వచ్చావు? తప్పు. పోతే నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావే, ఆ నలుగురు నేను చెప్పే అదంతా చేశారు. వాళ్ళని వదిలిపెట్టేసి. వదలను. సరే పో, మన తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు మాట్లాడినా ఇంతే. కోపమా? కోపమే. నా మీద కోపం, మన మీద కోపం. నీకు నచ్చని డ్రెస్ వేసుకుని వచ్చినప్పుడే అనుకున్నాను నాకు నచ్చంది ఏదో చెయ్యబోతున్నావు అని. ఏం జరిగింది? ఇక నుంచి వద్దు, ఆపేద్దాం. తప్పు చేస్తున్నావు. ఇప్పుడేంటి సడన్ గా? నీ వైపు నుంచి చూసినప్పుడు నువ్వు రైట్ అనే అనుకున్నాను. ఇటువైపు నుంచి చూస్తుంటే అంతా తప్పుగా ఉంది. మా నాన్న తప్పు చేయడం నాకు నచ్చలా. శక్తి, అసలు మంచి చేస్తున్నప్పుడే తప్పు జరుగుతుంది. తప్పు చేస్తున్నప్పుడు ఎదుటివాడి భయం మీద బతుకుతున్నావు. మనం తినే అన్నం మీద మన పేరు లేదు నాన్న. మరి ఇన్నాళ్ళు అదే కదా తిన్నావు. అప్పుడు తెలియలా, ఇప్పుడు మనస్సాక్షి. గడిద గుడ్డు చెప్పింది మాత్రం చెయ్యి. నువ్వు చెప్పావని నేను పోలీసునయ్యాను కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇవన్నీ వదిలే. శక్తి, ఈ శివయ్య ఏం వినాలనుకుంటున్నాడో అదే నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడేదంతా నేను వినను. అదే ఎందుకంట, వినాలే, విని తీరాలి. శక్తి, నువ్వెవరితో? నా బాబుతో. శక్తి, ఎదిరించడానికి సిద్ధమయ్యావా? మార్చాలని సిద్ధమయ్యాను. దేన్ని మార్చాలని? నిన్ను మనిషిగా,
అప్పుడు నాలా అవ్వాలి అన్నావు. ఇప్పుడు నీలా కాకూడదు అంటున్నాను. శక్తి మాటలు జాగ్రత్తగా రానివ్వు. మాట్లాడతానయ్యా, మొత్తం చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. చిన్న చిన్న పిల్లలయ్యా, పొట్లోలా కట్టిపడేశారు. రేయ్, ఈ శివయ్యని పక్కనే నిలబడి చూస్తుంటావు, ఎదురుగా నిలబడి చూసావా? చూస్తావా? వెన్నే చూపని వీరుడు వీడు, వెనకడు గేయని శూరుడు వీడు, ఎవ్వడినైనా ఎదిరిస్తాడు, శత్రువు గుండెలు నిదురిస్తాడు, దుర్మార్గులనే దండిస్తాడు, దురాకతాన్నే ఖండిస్తాడు, అడవి సింహమై గర్జిస్తాడు, అన్యాయాన్నే నిర్జిస్తాడు. లేపేయండి అయ్యా. మన విఘ్నేష్ని చంపింది వీడే, నేను నా కళ్ళతో చూశాను. తమ్ముడని కూడా చూడకుండా షూట్ చేసి చంపేశాడు. ద్రోహి, లేపేయండి అయ్యా. శక్తి, వీడిని చంపేయ్. కొడుకు వీడిని చంపాడని నువ్వు చెప్పినా నేను నమ్ముండేవాణ్ణి. కానీ విఘ్నేష్ ని చంపింది వీడే, అది నీ కళ్ళారా చూశారని చెప్పావు చూడు, అక్కడే నువ్వు దొరికిపోయావురా. పుట్టినాడే పోవాల్సిన ప్రాణాన్ని పగ్గం వేసి ఆపినవాడ్రా వీడు. అగ్గిపులని తలకిందులుగా పట్టుకున్నా నిప్పు పైకే ఎగిసి పడుతుందిరా. వీడు నా శక్తిరా. మరెందుకు వీడిని తండ్రేనాని చూస్తున్నావా? ఈ శివయ్య ఓడిపోయాడురా. వీడి చేతుల్లో ఓడిపోకూడదన్న ఈగో వల్ల నా కొడుకుని పోగొట్టుకున్నాను రా. అందుకే ఏంట్రా ట్విస్ట్ ఇస్తున్నారు? ఇద్దరు కొట్టుకొని ఒకడు పోతాడో, ఆ మిగిలిన ఒక్కడిని నేను లేపేద్దామనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరిని నన్నే లేపేయమంటారా? శక్తి, మీకు రెచ్చిపోరా.
ఇంతవరకు నేను కత్తిని కింద పారేసింది తప్పు చేయడానికి, ఇప్పుడు పారేసింది తప్పుని ఆపడానికి, నా శక్తి కోసం.